అది సో ఆ కాన్వర్సేషన్ డెవలప్ చేయడానికి ఐ థాట్ అవర్ ఫస్ట్ గెస్ట్ ఇస్ గోయింగ్ టు బి అవర్ వన్ అండ్ ఓన్లీ తేజస్వి మడివాడ. మా టీవీకి మంచి ప్రోగ్రామ్ చేయాలి, ఇంటర్వ్యూ చేయండి. Thank you so much for getting my name right. Hi Nikhil. Hi రా. ఎట్లున్నాయి నీ నాటకాలు? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం మామూలుగా లేవు. మామూలుగా ఉండవురా నీ నాటకాలు. అదికి మేల అదికి మేల నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నా కూర్చో. అంతకు ఇదికి మున్నాడి పిన్నాడి. ఏమిటండి మీరు మాట్లాడేది? మోస్ట్ ఫేమస్ పాడ్కాస్టర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మిస్టర్ నిఖిల్ తో నాటకాలు చేయడానికి నేను ఈ రోజు ఇక్కడికి వచ్చేసాను. బాగా బరి తెగించావు. చాలా పాడ్కాస్ట్ చేసావు. నేనేం చేయలేదు, నేను ఒకదాన్నే చేశాను నా పాడ్కాస్ట్ కాకమ్మ కథలు. దాని చూసాను నాకు కూడా ఇట్స్ టేక్ అవే. నేను ఈ నుంచి ఏం నేర్చుకున్నాను ఈ రోజు అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్. నేను నాటకాలు నేర్చుకున్నాను. అక్క ఆపకుంటే మాత్రం మనందరం దేవునికి ఆప్తులం అయిపోతాం రా. నువ్వు ఆల్రెడీ అయిపోయినావు. ఈ సీజన్ ఈ ఎపిసోడ్ ఎండ్ లోపు ఐ కోట్ యు. సో ఐ వాంట్ దిస్ ఫస్ట్ అయన్నొద్దు పాయింట్ కి రా. ఎక్కువ బోర్ కొట్టించకుండా నువ్వు ఎప్పుడు బోర్ కొట్టించలేరా? గ్యాప్ ఎక్కడ ఇస్తావు బోర్ కొట్టడానికి? ఏదో తాగిన మత్తులో బుద్ధి కట్టి తిని పిలిచాను అనుకో. ఏమక్క ఏంది నీ ఆవేశం తట్టుకోలేకపోతున్నానక్క. నేను నిఖిల్ ని చాలా సార్లు బయట పార్టీల్లో కలిసాను అండ్ వాట్ అంటే ఎవర్ బట్ మేము ఒక షో చేసాం అనమాట. ఆ షోని ఎక్కువ ప్రమోట్ చేయదలుచుకోలేదు కానీ ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. షూట్స్ యాడ్స్ చేస్తావు, షూట్స్ చేస్తావు, సినిమాలు చేస్తావు. జీవితంలో ఇప్పుడంతా 38 నీకు వస్తాయిరా. సరే 40 వచ్చుంటాయి. 33 ఎందుకు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అన్నాడు. 10 మంది చేస్తున్నారు కదా అని ఒక పని చేయడం ఈజ్ నాట్ సెన్సిబుల్. నా రూట్, నా దారి రహదారి. నేనే నేర్చుకుని నేనే వెళ్ళి నేను ఫిగర్ అవుట్ చేయాలి కానీ అందరూ వెళ్ళి కారెక్టున్నారు కదా నేను కూడా కారెక్లేదు కదా. సో ఐ థింక్ ఎవ్రీ స్టోరీ ఇస్ డిఫరెంట్, ఎవ్రీబడీస్ మైండ్ సెట్ ఇస్ డిఫరెంట్. ఓవర్ యాక్టింగ్ లాపై పిల్లలు భయంతో చేసుకుంటున్నారు తప్ప ప్రేమించి ఎవడు పెళ్లి చేసుకోవట్లేదు. ప్రేమించితే అసలు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఐ ఫీల్ లైక్ వెన్ యూఆర్ ఇన్ లవ్ ఇట్స్ మ్యారేజ్. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్.